नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सीपीआई के जिला महासचिव प्रभाकर रेड्डी ने कहा है कि हम आसाम के सीएम हेमंत बिस्वा शर्मा की टिप्पणी की कड़ी निंदा करते हैं कि देश को वामपंथी दलों से खतरा है। उन्होंने सोमवार को आदिलाबाद स्थित पार्टी कार्यालय में मीडिया से बात की। उन्होंने कहा है कि मुख्यमंत्री जैसे पद पर बैठे व्यक्ति द्वारा ऐसी टिप्पणी करना अनुचित है और मांग की है कि देश में सांप्रदायिक पार्टियों को भंग कर दिया जाना चाहिए। నిన్న పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద సన్మాన్ అనే కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. వామపక్షాలతోటి దేశానికి ప్రమాదకరం అని చెప్పి ఒక వాక్యం చేసినారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వామపక్షాలంటే ఈ దేశంలో అన్ని కులాలతో కలిసిన ఒక కమ్యూనిస్టు వామపక్షాలే. బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, కోమటులు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వెల్మాసులు, అన్ని కులాలు, ఏ రాజకీయ పార్టీలు లేని అన్ని రాజకీయ పార్టీలని అన్ని కులాలు కలుపుకున్నది ఒక వామపక్షాలే. అంటే అన్ని కులాల్లో ఇవాళ దేశానికి ప్రమాదం అంటే మరి బీజేపీ వాడు ఏ కులం వాడు చెప్పు, ఎవరైతే ముఖ్యమంత్రి ఆయన ఏ కులం, ఏ మతం? అసలు ఈ దేశంలో స్వతంత్రం తెచ్చింది అన్ని కుల మతాలు, అన్ని కులాలు, ఈ దేశంలో అన్ని కులాలు స్వతంత్రం తెచ్చింది. ఆనాడు ఇలా హిందూ తీవ్రవాది ఎవరు? గాడ్సే. మహాత్మా గాంధీని చంపినోడే ఆర్ఎస్ఎస్ వాడు. అది ఆ మాట అనక ఇలా వామపక్షవాదు దేశానికి ప్రమాదకరం అంటే ఇక మరి దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చిండ్రు? ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు, ఎట్లయినావు? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఒక హోదా, ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇది సరైనది కాదు. రేపు బీజేపీ వాడే మతోన్మాదేవుడు దేశంలో బీజేపీ. ఈ దేశంలో మతోన్మాదాన్ని రద్దు చేయడానికి ఇవాళ కోర్టులు కానీ ఇవాళ జ్యుడిషియల్ ఎన్నికల కమిషన్ కానీ మతోన్మాద పార్టీల్ని ఈ దేశంలో రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.